అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రతిరోజు నిత్యం స్నానం అనంతరం తులసి ఆకులు అలాగే కరివేపాకులు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ ఆకులు మన శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా నిత్యం ఉదయం లేవగానే స్నానం ఆచరించాక తులసి ఆకు అంటే పూజ పక్కకు వేరే మనం నిత్యం పూజ చేయని తులసాకు తినడం ఏం కాదు. నిత్యం పూజ చేసే తులసాకు తెంపడం అనేది మంచిది కాదు. కాబట్టి వేరే కుండిలో ఉన్న తులసాకులు ఏమైనా ఉంటాయి కదా పక్కన పూజ చేసేది కాకుండా, అలాంటి తులసాకులు నిత్యం తినండి. అలాగే కరివేపాకు కూడా నిత్యం తినండి. మన చర్మానికి, వెంట్రుకలకు, మన శరీరానికి ఇది ఎంతో ఆరోగ్యకరం. అలాగే పంచతులసి అంటారు దీన్ని. నిత్యం మీరు ఇలా చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనది సనాతన హిందూ ధర్మ సింధు నాగరికతతో మనం పంచభూతాలను పూజించే, అలాగే అందరిలో దైవత్వం చూసే హిందుత్వం మనది. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ నటేశ్వర్, న్యాయవాది, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇలా నిత్యం నేను ప్రతిరోజు స్నానం అనంతరం యోగా, ఇలా ఆకులు, జిమ్, వ్యాయామం రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. కాబట్టి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏది లేదు. ఫస్ట్ ఆరోగ్యంతో పాటు మన కుటుంబం, మన సమాజం, మన దేశం, మన ధర్మం కాపాడుకుంటే ఆటోమేటిక్గా అందరూ బాగుంటారు. జై శ్రీరామ్. మీ నటేశ్వర్, న్యాయవాది, తెలంగాణ రాష్ట్రం. 9985351871. మీకు ఎలాంటి సలహాలు, సూచనలు కావాలన్నా, ఆరోగ్యం పరంగా కానీ, యోగా పరంగా కానీ, శారీరకంగా కానీ, నేను ఎలాంటి కావాలన్నా నన్ను సలహాలు తీసుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ 9985351871. మీ న్యాయవాది, మీ అడ్వకేట్ కొట్టే నటేశ్వర్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.